పాస్టర్ గారు చెప్పినట్లు యేసు ప్రభువు సిలువ పని 7 మాటలు పలికారని చెప్పారు కదా. 7 మాటలు చాలా శ్రేష్టమైనవి. 7 మాటలే కాదు, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట శ్రేష్టమైనది. అది మన కోసం, మన అందరి కోసం. ఈ 7 మాటల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఒక్క మాట చాలా శ్రేష్టం. ఈ మాట తక్కువ, ఈ మాట ఎక్కువ అని లేదు. ప్రతిదీ మన కోసం, మనతోనే, మనందరి కోసం దేవుడు మాట్లాడనమాట. 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇందులో మనకి ఏం తెలుస్తుంది? క్షమాపణ, క్షమించే గుణం. అట్టి క్షమించే గుణం మనం కలిగి ఉన్నామా లేదో ఇప్పుడు ముందు మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో చూద్దాం. ఎందుకు? యేసు ప్రభు సిలువ పైన ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనే కష్టంలో ఉన్నాడు, ఆయనే వేదన అనుభవిస్తున్నాడు, ఆయనే శ్రమ అనుభవిస్తున్నాడు, ఆయన చాలా ఎలా చెప్పాలి ఇబ్బంది పడుతున్నాడు. అట్లాంటప్పుడు మనల్ని ఎందుకు క్షమించాలి? ఎందుకనంటే లూకా సువార్త 23వ అధ్యాయము 33-34. చాలు సిస్టర్, చాలు, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. మామూలుగా మనం చూసినట్లయితే ఒక మనిషి పుట్టినప్పుడు మొదటి మాట అంటే తల్లికి చాలా శ్రేష్టం. నా కొడుకు ఈ మాట ఫస్ట్ మాట పలికాడు, నా కూతురు ఈ మాట ఫస్ట్ మాట పలికిందని చాలా గుర్తుంటుంది, చాలా సంబరపడిపోతూ ఉంటాం. అంతేనా? నా కొడుకు నేను సాయంత్రం వాడికి స్నానం చేయించేటప్పుడు అమ్మ అని చిన్నగా అన్నాడు. ఆ డేటు అది కూడా నాకు ఇంకా గుర్తుంది, రాసి పెట్టుకున్నా. సెకండ్ బిడ్డ గుర్తుకు లేదు, మళ్ళీ ఫస్ట్ బిడ్డ అంటే ఫస్ట్ బిడ్డ అనేది ఎవరికైనా సరే ప్రిషియస్, శ్రేష్టం. కాబట్టి అలా మనము మన బిడ్డ మాట్లాడే మొదటి మాట ఎంత శ్రేష్టంగా గుర్తుపెట్టుకుంటామో, ఎవరైనా సరే మన వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు, చనిపోయే ముందు చివరి మాట అంతే శ్రేష్టం. అంతేనా? లోకస్తులకు ఎలా అంటే ఆ చివరి టైంలో ఆస్తులు ఎక్కడున్నాయి, నగలు ఎక్కడున్నాయి, ఎక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవి చెప్తూ ఉంటారు. కొడుకుల్ని, కోడళ్ళని, కూతుర్లని పిలిచి అలా చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి చాలా శ్రేష్టం, మనకి కూడా శ్రేష్టమే. ఎందుకనంటే అదే కాదు, ఇంకో అంటే ఎక్కువగా ప్రేమతో ఉన్న వాళ్ళని, ఒక బాండింగ్ అనేది ఉంటుంది, అనుబంధం ఎక్కువగా ఉంటుంది, అటువంటి వాళ్ళతోనే మాట్లాడాలంటారు. అందరితో మాట్లాడరు కదా. చనిపోయే ముందు ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళతోనే మాట్లాడతారు. అది చాలా శ్రేష్టం. అదేవిధంగా దేవుడు కూడా సిలువ పైన వేలాడుతున్నప్పుడు, తను మరణించే ముందు మనమంటే చాలా మనల్ని ఆయన శ్రేష్టంగా చూసుకుంటున్నాడు, మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. కనుకే మనతో ఆయన మాట్లాడిన మాటలు చాలా శ్రేష్టమని చెప్పబడుతుంది. ఆ 7 మాటల్లో మొదటి మాట ఇప్పుడు క్షమాపణ అని చెప్పాం కదా. ఈ క్షమాపణ ఎందుకు దేవుడు మనల్ని అంతగా ఎందుకు క్షమించాలి? ఇప్పుడు నా కొడుకే ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే కోపం వస్తుంది. రెండోసారి చెప్తాము, వినకపోతే 4 పడుతుంది. అంతేనా? మనకంత క్షమించే గుణం ఉండదు, అంత ఓర్పు ఉండదు. మాటలు చెప్తాం, ఓపికగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి, కానీ ఎవరు దాన్ని పాటించం. అంతేనా? నాకు చాలా కోపం వచ్చేస్తుంటుంది, కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను. అలా మనకి క్షమించే గుణం చాలా తక్కువ, కానీ మనం ఆరాధించే దేవునికి క్షమించే గుణం చాలా ఎక్కువ. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఆ సిలువను వేసే క్రమంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుని చాలా వేధిస్తారు, చాలా కష్టపెడతారు, ఉమ్ము వేస్తారు, బట్టలు చింపేస్తారు, ఆయన్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఎన్నో మాటలు చేస్తుంటే పర్వాలేదు, మాటలు కూడా సూటిపోటి మాటలు. నువ్వు క్రైస్తుడే, నువ్వు యేసు ప్రభు అయితే నువ్వు వచ్చేవచ్చు కదా, పక్కన వాళ్ళని కాపాడాలి, ఏదో చాలా మాటలు మాట్లాడుతుంటారు. అక్కడ ఆయన చాలా ఓపికతో ఉన్నాడు, సహనాన్ని ప్రదర్శించాడు, ఓపికను ప్రదర్శించాడు. అదే అక్కడ కానీ ఆయన మనలాగా కోపంతో ఉన్నట్లయితే
ఈరోజు మనం ఈ 7 మాటల గురించి మనం మాట్లాడుండం. అటువంటి క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే ఎలా అంటే, మనం ఎప్పుడైతే దేవునికి సమీపస్తులుగా ఉంటామో ఆయన పోలినటువంటి క్షమా గుణాన్ని మనం కూడా కలిగి ఉంటాం. ఎలా? ఇప్పుడు దేవుడు ఎంతో ఓర్పుతో మన కొరకు ఆ సిలువను మోసాడు కదా. ఎందుకు మోసాడు? మనం చేసిన పాపములను బట్టి మనందరికీ రక్షణ అనుగ్రహించాలి కాబట్టి ఆయన ఆ సిలువ మోయాల్సి వచ్చింది. మనమే కనుక పాపం చేయకుండా ఉంటే ఆయన సిలువ మోయాల్సే పరిస్థితి వస్తుందా? రాదు కదా. మనల్ని బట్టే ఆయన సిలువను మోసాడు. ఈ మొదటి మాటలో 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. అదొకసారి చూద్దాము. మొదటిది వచ్చి అడ్రస్. అడ్రస్ అంటే సంభాషించడం. రెండవది వచ్చి అపీల్ అంటే విజ్ఞాపన చేయడం. మూడవది వచ్చి ఆర్గ్యుమెంట్, వాదన చేయడం. నాలుగవది వచ్చి ఆన్సర్, జవాబు. ఈ 4 ఒకసారి మనము డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. మొదటిది ఏం చెప్పాను? అడ్రస్. అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ కాదు, సంభాషణ, బోధన, సంబోధించడం. ఇప్పుడు నేను మా నాన్న ఏమంటే నాన్న అని పిలుస్తాను. అలా ఇక్కడ ఎందుకు అడ్రస్ అనే వచ్చింది అని చూసుకున్నట్లయితే, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన ఎంతో వేదన అనుభవిస్తున్నప్పుడు తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతేనా? ఇప్పుడు మన పిల్లలకి మనం ఒక చిన్న పని చెప్తాం, అది వాడికి కష్టం. ఆడు మనం చేసేటప్పుడు మళ్ళీ మనం పిలిస్తే, నా వల్ల కాకపోయినా నువ్వు ఆ పని చెప్తావు, నేను ఎందుకు నిన్ను పలకాల అని అంటారా లేదా? అంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తండ్రి తనకు అప్పగించిన పనిని, సిలువను మోయాలి, పాపులను అంటే జనులను పాపం నుండి రక్షించాలి, అందు నిమిత్తం ఇది ఖచ్చితంగా జరగాలి అని చెప్పినప్పుడు ఆయన తాను తండ్రికి అప్పగించుకొని ప్రతి నిమిషము ఆ 7 మాటల్లో తండ్రిని ఎక్కడ ఆయన వదిలిపెట్టలేదు. మొదటిది చూసినట్లయితే తండ్రి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని లూకా సువార్త 23:34 ఇప్పుడు చూసుకున్నాం. రెండవసారి మత్తయి 27:46 నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మూడవది చూసుకున్నట్లయితే అదే లూకా సువార్తలో 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ అన్నిటిలోనూ ఆయన తండ్రితో ఎక్కడా తన యొక్క సంబంధాన్ని, తన యొక్క బంధాన్ని తెంపుకోలేదు. అంతేనా? లోకానుసారంగా చూసినట్లయితే మన పిల్లలకి కష్టం అనిపిస్తే వాళ్ళు మనల్ని ఇది చేయరు, ఇష్టపడరు. నాకు కష్టమైనా నా తల్లి నాకు ఇది చెప్తుంది, నేను ఎందుకు వీళ్ళని ప్రేమించాలి తిరిగి అనుకుంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు చూసినట్లయితే లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి మాటల్లోనూ తండ్రిని వదిలిపెట్టడం లేదు. ఇక్కడ మనం ఇక్కడ ఆయన ప్రతి దాంట్లోనూ తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడు. తండ్రితో తనకున్నటువంటి బంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు ఆ వేదనలో కూడా తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఎందుకు? తనకు అప్పగించిన పనిని విజయవంతంగా ముగించాను. అక్కడ ఆయన ఇంకంప్లీట్ చేయలేదు. సిలువను మేకులు అవన్నీ వేపించుకొని నేను పైకి ఎక్కనని చెప్పట్లేదు. కానీ ఆయన 3 గంటలు ఆ సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. ఆ సిలువ యొక్క బరువు ఎవరికైనా ఐడియా ఉందా? 136 కేజీలు. 136 కేజీలు ఒక మనిషి మోయగలమా? మనం మోయలేం. కానీ యేసు ప్రభు మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి దాన్ని మోయాల్సి వచ్చింది. మోయడం ఒకటే కాదు, 12 సార్లు ఆయన్ని జడ్జిమెంట్ కోసం తిప్పారు, తీర్పు కోసం తిప్పారు. ఈయన శిక్షించాలా వద్దా అని. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు హేరోద్ దగ్గరకు వచ్చేపు, పిలాత్ దగ్గరకు వచ్చేపు, మళ్ళీ హేరోద్ దగ్గరికి, మళ్ళీ పిలాత్ దగ్గరికి, ఇలా తిప్పుతూ ఆయన 12 సార్లు తిప్పారు. ఎంత ఓపిక కదా. మనకైతే ఆ ఓపిక ఉంటుందా? మనకు ఆ ఓపిక ఉండదు. కానీ మనం ఆరాధించే దేవునికి ఓర్పు ఉంది, క్షమించే గుణము ఉంది. మనం ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉన్నప్పుడు అటువంటి క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవులు అంటూ ఉంటారు, ఇక్కడ నేను చెప్తున్నాను కదా,
యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతి మాటలోనూ. నన్ను ఎందుకు విడిచిపెట్టావు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు తండ్రిని, వారిని క్షమించు, నా ఆత్మ నీకు అప్పగించుకున్నాను, ఇలా యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ మనం కొంతమంది క్రైస్తవులు అంటూ ఉంటాము, నేను దేవునితో మాట్లాడలేను, లేదు దేవుడు మాట్లాడేది నాకు అర్థం కాదు, దేవుడు నాతో మాట్లాడు నాకు తెలియదు, నేను ప్రార్థన చేయలేను, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. అంటే ప్రార్థన అంటే ఏంటి? మన మోకాల మీద ఉండి మన కష్టాలన్నీ చిట్టి లిస్ట్ చెప్పడమా? కాదు కదా. దేవునితో మాట్లాడడం అనే దాన్నే ప్రార్థన అంటాం. సో దేవునితో మాట్లాడడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనకి ఎలా జవాబిస్తాడు? యేసు ప్రభువే తన తండ్రితో మాట్లాడుతున్నాడు. అటువంటప్పుడు మనం దేవునితో మాట్లాడడానికి ఏంటి? సో మనం ప్రార్థించే వారంగా ఉండాలి, దేవునితో మాట్లాడే వారంగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభుని అదే అంటే తండ్రి చూస్తున్నాడు, తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి మన పాపముల నిమిత్తమై సిలువకు అప్పగించాడు కదా. అదే తండ్రి యేసు ప్రభువుని బట్టి సంతోషించే రోజు కూడా ఉంది. అది ఏంటంటే మత్తయి 3:17 పేజ్ నెంబర్ 4. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అక్కడ ఆయన ఎంత సంతోషపడతాడు కదా. ఎందుకంటే నేను అప్పగించిన పనిని నా కుమారుడు సంపూర్తి చేశాడు. చేసిన దాన్ని బట్టి ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానై తిరిగి లేచిన తర్వాత యోహాను చేత బాప్తిసం తీసుకుంటుంటాడు కదా. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పని. అక్కడ మనకి ఏమనిపిస్తుందంటే, మనం ఎంతైనా దేవుణ్ణి కష్టపెట్టనివ్వండి, అంటే మనం ఎలా అంటే మనం దేవుని మాట చాలా వరకు వినకుండా ఉంటాము. అది తెలుసు, అది దేవునికి ఇష్టమైనది కాదు, కానీ మనం చేస్తాం. ఎందుకంటే మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క అవసరాలు. ఇప్పుడు ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్లు దేవుని బిడ్డలుగా ఉండాలంటే నీతిగా ఉండాలి, లోకానుసారంగా జీవించకూడదు, ఫోన్లో ఇది చూడకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, పార్టీలకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి. ఇవన్నీ చాలా కష్టం కదా, చాలా కష్టం. కానీ అది చేస్తేనే మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాం. అది చేయడానికి మనకు కష్టం అనిపిస్తుంది. ఎందుకు? మనలో ఎప్పుడు సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూడాలంటామో అప్పుడంతా కూడా సాతానుడు లాగుతూ ఉంటాడు వెనక్కి. వద్దు, ఇది నీకు ఇష్టం కదా, ఇది చెయ్యి, మళ్ళీ చెప్పుకోవచ్చులే, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు కదా, నీ దేవుడు క్షమించే దేవుడు కదా, కాబట్టి నువ్వు పాపం చెయ్యి, ఆయన క్షమిస్తాడు అన్నప్పుడంతా కూడా చాలా వరకు మనం పాపం చేస్తూనే ఉంటాం. అది ఆయనకే కష్టమే కదా. అప్పుడు మనం ఆయన్ని కష్టపెడుతున్నప్పటికీ ఆయన మనల్ని ఎక్కడైనా విడిచిన వాడుగా ఉన్నాడా? లేదు, క్షమిస్తూనే ఉన్నాడు. మనకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే క్షమించే దేవుడు, క్షమాగుణం కలిగిన దేవుడు. అటువంటప్పుడు మనల్ని దేవుడు క్షమించాలి అని అంటే ఫస్ట్ మనం అటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మనం అటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అంటే మనం ఇతరుల పట్ల ఎవరైనా ఒక మాట అన్నప్పుడు వారిని క్షమించే విధంగా ఉండాలి. ఒక మాట అంటే మనం 4 మాటలు అనేటట్టుగా ఉంటే మనం దేవుని బిడ్డలుగా అనిపించుకోము, అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనము అడ్రస్ చూసుకున్నాం కదా. ఇక్కడ వచ్చి నెక్స్ట్ అపీల్ అంటే విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనం ఇక్కడ యేసు ప్రభువుని చూస్తున్నాం. ఏ విధంగా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లూకా 23:24 అదే వచనంలోనే యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి విజ్ఞాపన అంటే, తండ్రి వారికి ఏమీ తెలియదు, వారిని క్షమించు అని వారి పక్షాన మాట్లాడుతున్నాడు ఆయన. విజ్ఞాపన అంటే ప్రార్థన, వారిని క్షమించు, వారికి ఏమీ తెలియదు అని. అదే మనమైతే ఏం చేస్తాము? మన పట్ల ఎవరన్నా ఒక దూషణకరంగా ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా వెంటనే మన ప్రార్థనలో యేసయ్యా వాడు నాశనం అయిపోవాలి, వాడికి అది దొరకకూడదు, వాడికి జరగకూడదు, వాడికి మంచి జరగకూడదు అని అనుకుంటాం. వస్తుంది కోపం. అంత అంటే ఎలా చెప్పాలి, యేసు ప్రభువుని పోలినటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకైతే రాదు. కానీ మనం మనుషులం కదా, లోకంలో ఉన్నాం కదా, మన చుట్టూ లోక క్రియలు జరుగుతున్నాయి, లోకస్తులతో ఉన్నాం కాబట్టి మనకి కోపం వస్తుంది. కానీ
అక్కడ మనం సరి చేసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, మన పట్ల ఇతరులు ఏదైనా దూషణకరంగా ఏమైనా మాట్లాడినా ఏమైనా చేసినా కూడా వారిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. ఇది వరకు ఎలాగున్నా పర్వాలేదు, ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. నేను ఇంతవరకు నా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అనే యాప్ నాకు తెలియదు, అది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అనిపించింది, చాలామంది క్రైస్తవులు దేవుని సేవకులు ఏ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారంటే, ఎండ లేదు, వాన లేదు, తింటున్నారో లేదో తెలియడం లేదు, నడి రోడ్లో మైక్ పట్టుకొని బైబిల్ పెట్టుకొని స్పీకర్ ఒకటి పెట్టుకొని దేవుని వాక్యం బోధిస్తూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. అక్కడ మనుషులు ఎవ్వరు లేరు, వాళ్ళంతా ఇళ్ళల్లో ఉన్నారు. భయంకరమైన ఎండ. నాకు అనిపిస్తుంది దేవుని రాకడ అంత సమీపంగా ఉంది కాబోలు, అందుకే వీళ్ళందరూ అందరినీ ఆయత్తపరుస్తున్నారు. మనవంతు ప్రయత్నం మనం ఏం చేయాలి? ఒక్కరికైనా మనం సువార్త చెప్పగలుగుతున్నామా? ఒక్కరోజన్నా వాళ్ళని వెంటనే మందిరానికి తీసుకురమ్మని చెప్పటం లేదు. నేను దేవుని నమ్ముకున్నాను, నువ్వు కూడా దేవుని నమ్ముకుంటే నీ పాపం క్షమించబడతాయి, నువ్వు కూడా రక్షింపబడతావని ఒక్కరోజన్నా మనం ఒక్కరికైనా చెప్పగలుగుతున్నామా? చెప్పేవారిగా ఉండాలి. ఎంతసేపు మన స్వార్థం, అంటే నేను రక్షింపబడ్డాను చాలు, నా కుటుంబం రక్షింపబడింది చాలు, ఇతరులతో నాకు అవసరం లేదు, పక్కన వాళ్ళతో నాకు పని లేదు, నా ఫ్రెండ్స్తో నాకు పని లేదు, నా బంధువులతో నాకు పని లేదు, అటువంటి మనస్తత్వం కాకుండా ప్రతిరోజు ఏదో ఒక్కళ్ళకైనా ఒక చిన్న మాట అయినా, దేవుని గురించినటువంటి ఒక చిన్న మాట అయినా మనం చెప్పి సువార్త చెప్పే వారంగా ఉండాలి. దేవుని రాకడికి వారందరినీ కూడా మనం సిద్ధపరచాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విజ్ఞాపన చేసే దాంట్లో ఏ విధంగా విజ్ఞాపన అంటే, అందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తండ్రి మాట నెరవేర్చుట, ఇంగ్లీష్లో ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ వర్డ్. యేసు ప్రభు ఎందుకు ఈ విధంగా విజ్ఞాపన చేశారన్నట్లయితే, యెషయా గ్రంథం 53:12, పేజ్ నెంబర్ 615. అనేకుల పాపము నిమిత్తమై భరించటం కొరకై ఆయన శిలువ మీద వేలాడి శిలువను మోస్తూ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి, వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళని క్షమించు అని చెప్పని. ఈ మాట నెరవేర్చుట కొరకే ఆయన ఇటువంటి ప్రార్థన చేశారనమాట. రెండవ చూసినట్లయితే ప్రాక్టీసింగ్ హిజ్ మెసేజ్, అతని సందేశాన్ని ఆచరించడం. ఇప్పుడు మనకి ప్రతి ఆదివారం చెప్తూ ఉంటారు, ప్రతి కుడికలను చెప్తూ ఉంటారు, దేవుని బిడ్డలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పని. వాక్యం మనం బైబిల్ చదువుతున్నాము, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము, వాటిని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా? ఇక్కడ ప్రాక్టీసింగ్ హిజ్ మెసేజ్ అంటే మనం ఏదైతే మాట చెప్తున్నామో దాన్ని క్రియల రూపంలో పెట్టడం. ఇప్పుడు ప్రభు క్షమించండి, క్షమించే గుణం కలిగి ఉండాలని చెప్తున్నారు కదా, ఆయన క్షమించే గుణం గురించి చెప్తున్నాడు కాబట్టి ఆయన క్షమించగలుగుతున్నాడు, అంతేనా? మనము క్షమించేది చెప్పేసి మనం ఎవరిని క్షమించకుండా, అంటే ఎవరైనా ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పని, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఆయనతో గొడవ వేసుకుంటే నేను చెప్పిన దానికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. ఆయన నేను క్షమించగలగాలి, ఒక మాట అన్నా కూడా నేను క్షమించగలగాలి. అదే నా యొక్క మాటని నేను క్రియల్లో చూపించాలి. మనం ఎటువంటి దేవుని ఆరాధిస్తున్నాం? క్షమాగుణం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం, అంతేగాని ద్వేషంతో ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడం లేదు. బయట చూస్తున్నాము అంటే అన్యులు వాళ్ళు పూజించే దేవతలన్నీ కూడా వాళ్ళు కొన్ని బలులు కోరుతుంటాయి, అంతేనా? వాళ్ళు కొన్ని బలులు కోరుతుంటాయి. ఇక్కడ మన దగ్గర అది కాదు. క్షమించాలి, ప్రేమించాలి, క్షమించే మనస్తత్వం మనం కలిగి ఉండాలి. మూడవది చూసినట్లయితే పర్పస్ ఆఫ్ హిస్ డెత్, అతని మరణం యొక్క ఉద్దేశం, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది మనం కూడా దేవుని నమ్ముకోక మునుపు ఎన్నో పాపములు చేసి మనందరి కొరకై, మనందరికీ రక్షణ కొరకై యేసు ప్రభు ఆ సిలువలో 3 గంటల సేపు 12 నుంచి 3 వరకు ఆయన ఆ సిలువను మోస్తూ రక్తం కారుస్తూ చిందిస్తూ ఎంతో వేదన పడుతూ ఎన్నో అపహాసపు మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో ఉమ్మివేతలు ఇవన్నీ భరిస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. క్షమాపణ అనేది అంత చీప్ వర్డ్ కాదండి. క్షమాపణ అనేది చాలా కాస్ట్లీ.
అంతే కదా. ఇప్పుడు అనుష ఉంది, నన్ను ఏదైనా ఒక మాట అనింది, అప్పుడు నేను క్షమించగలిగితే తనలో ఒక మార్పు వస్తుంది. నేను ఎందుకు అన్నాను ఆ సిస్టర్ని ఆ మాట అని చెప్పాను. ఆ మార్పు అనేది చాలా కాస్ట్లీ. ఆ మార్పు అనేది బయట ఎక్కడా లేదు, ఒక్క దేవుని ప్రజల్లోనే మనం చూస్తున్నాం, దేవుని బిడ్డల్లోనే చూస్తున్నాం. అది కూడా చాలా తక్కువ శాతం చూస్తున్నాం కదా. క్షమాపణ అంటే మనం క్షమించేస్తే మనమేమో తగ్గిపోతామనో, మనమేమో దిగజారిపోతామో అని కాదు. క్షమాపణ అనేది చాలా కాస్ట్లీ, చాలా చాలా ఖరీదైనది. అది మూడవది చూసినట్లయితే ఆర్గ్యుమెంట్. ఇంతవరకు అడ్రస్ చూసాము, అప్పీల్ చూసాము. మూడవది వచ్చి ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే వాదన ప్రతివాదన జరుగుతూ ఉంటుంది. ఒక లాయర్ కోర్టులో వాదిస్తూ ఉంటాడు తన యొక్క క్లయింట్ని బట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు అక్కడ ఉన్నటువంటి జనులు, యూదుల ప్రజలు, ఆ తర్వాత సైనికులు, వీళ్ళందరినీ బట్టి దేవునితో వాదన చేస్తున్నాడు. వాళ్ళకి ఏమీ తెలియదు తండ్రి, వారిని క్షమించు అని చెప్పను. మనం చేసే ప్రతి పాపం బట్టి కూడా యేసు ప్రభు తండ్రి దగ్గర వాదిస్తూ ఉంటాడు. వాళ్ళకి తెలియదు నాన్న, ఈసారి వాళ్ళు మార్చుకుంటారు, ఈసారి ఆ తప్పు చెయ్యరు, ఈసారికి క్షమించు అని. ఆయన మన గురించి దేవుని దగ్గర, తండ్రి దగ్గర వాదించే వ్యక్తిగా ఉన్నాడు. తెలియకుండా చేసే వాటికి క్షమాపణ ఉంటుందండి. కొంతమంది తెలిసే చేస్తారు, అంతేనా. దేవుని బిడ్డలము మనకి కొన్ని ఉంటుంది. ఎలా అంటే ఈ సినిమాలకు వెళ్ళకూడదు, తర్వాత ఈ టీవీలో సీరియల్స్ ఇవన్నీ చూడకూడదు, కానీ చూస్తాం. సినిమాలకు వెళ్తాం, వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు వెళ్ళాను, దేవుడు నమ్ముకున్నాక నేను వెళ్ళాను. నాకు అప్పుడు అంత బాండింగ్ లేదు. రావాలి, నా తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. వాళ్ళు ఏది ముక్కితే నేను అదే ముక్కాలన్నట్లు. వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నేను మోకాళ్ళ ముందు ఉండి నిద్రపోయేదాన్ని. అయిపోయిన తర్వాత లేచేదాన్ని, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళేదాన్ని, మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని, మళ్ళీ ప్రార్థన అనేవాళ్ళు, మళ్ళీ నేను మోకాళ్ళ మీద ఉండి నిద్రపోయేదాన్ని. ఇలానే ఉండేది. ఎప్పుడైతే నేను ఒక దేవునితో ఒక సంబంధం, ఒక బాండింగ్, ఆ బంధం ఎప్పుడైతే నేను దృఢపరుచుకోగలిగానో, ఈ మందిరంకి వచ్చిన తర్వాతనే నాకు దేవునితో ఒక సహవాసం ఏర్పడింది, ఒక సన్నిహిత్యం ఏర్పడింది, ఒక బంధం ఏర్పడింది. అది వరకు నామకార్థ నేను నాకు తెలియదు కదా. నేను చేసుకున్న వ్యక్తి పుట్టుకతోనే ఆయన క్రైస్తవులు, వాళ్ళతో పాటు నేను చర్చికి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, అంతే. నాకు తెలియదు. బైబిల్ ఇట్లా రెఫరెన్స్ చెప్పేటప్పుడు గబగబాని చదివేసేదాన్ని, దానికి అర్థం నాకు తెలియదు. ప్రార్థన చేయమన్నప్పుడు చేసేదాన్ని, దానికి అర్థం నాకు తెలియదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఎప్పుడు మనం దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతామో ఆయనతో మనకి ఒక బంధం ఏర్పడుతుంది. అది ఎవ్వరు విడదీయలేరు, ఎవ్వరు తీసేయలేరు, ఎవ్వరు దూరం చేయలేరు. నాకు నేనుగా వెళ్దామన్నా కూడా దేవుడు వదులుకోడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో ఇప్పుడు దేవుడు నేను చేసే ప్రతి పాపాన్ని బట్టి తండ్రి దగ్గర వాదిస్తూ ఉన్నాడు. నా బిడ్డకు తెలియదు తండ్రి, ఇంకొకసారి చేయకుండా జాగ్రత్త పడుతుంది, క్షమించు అని చెప్పని. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో వాదనలో మనం చూసినట్లయితే 3 ఉన్నాయి. ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ పర్సన్, తెలుగులో చూసినట్లయితే ఆయన దేవుని కుమారుడు అని గ్రహింపకపోవడం. అక్కడున్న జనాలకి ఆయన దేవుని బిడ్డని తెలుసా? తెలీదు. అక్కడున్న వాళ్ళకి కొంతమందికే తెలుసు. ఎవరికంటే శిష్యులకి, మరియమ్మకి, వీళ్ళకి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. హేరోదుకి, పిలాతుకి తెలుసు. అందుకే వాళ్ళు మా మీదకి రాకూడదని చెప్పని వాళ్ళు జనాలకే అప్పగించేశారు. సో అక్కడ వాళ్ళకి తెలియదు ఈయన దేవుని బిడ్డ అని చెప్పని. తెలియకుండానే ఆయన్ని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి చూసినట్లయితే ఇగ్నోరెంట్ ఆఫ్ దేర్ ఓన్ యాక్షన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారో వారు గ్రహింపకపోవడం. వాళ్ళు ఆయన అంగీ కొరకు చీట్లు వేయడము, ఆయన బట్టలు ఇది చేయడము, ఆయన మేకులతో గుచ్చడము, ఇది కాకుండా ఆయన రక్తం చిందిస్తూ ఉంటే అపహేళనగా మాట్లాడడము, అవమానించడము, ఉమ్మి వేయడము, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాళ్ళు తెలియక చేసింది. తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అక్కడ తెలియని వాళ్ళే, ఆయన దేవుని కుమారుడని తెలియని వాళ్ళే ఆయన గూర్చి అటువంటి మాటలు మాట్లాడారు. ఇగ్నోరెంట్ ఆఫ్ దేర్ సిన్
వారు చేస్తున్నది పాపం అని తెలియక చేయడం. ఇది వరకు చెప్పాను కదా, తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది అని. ఈ తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది అనడానికే ఈ 3 నేను చెప్పేది. వాళ్ళు చేస్తున్నది పాపం అని గ్రహించకపోవడం. అంతేనా? దేవుని కుమారుణ్ణి మన ఇన్ని మాటలు, దూషణ మాటలు మాట్లాడుతున్నాము, ఇంతగా అవమానిస్తున్నాము, ఇది పాపము అని వారికి తెలియదు. పాపానికి పరిహార్థం ఏమి అని అంటే, మనము పాత నిబంధనలో చూసుకున్నట్లయితే లేవీకాండం 4వ అధ్యాయము, ఇప్పుడు చదవకండి, ఇంటికి వెళ్ళాక చదవండి. పాత నిబంధనలో లేవీకాండంలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో, అప్పుడు పాపం చేసినట్లయితే ఒక దూడనో కోడెనో ఏదో ఒకటి అంటే పవిత్రంగా ఉండేదాన్ని బలిగా అర్పిస్తారు. ఇక్కడ కృత నిబంధనలో మనము దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంతో రక్షింపబడినట్లయితే, బాప్తిసం పొందినట్లయితే మనం వాటి నుంచి బయటకు వస్తామని ఇక్కడ కృత నిబంధనలో ఉంది. సో అదేవిధంగా ఈ 3 వారు ఏదైతే చేస్తున్నారో వారికి తెలియకపోవడం వల్ల, వారు దేవుణ్ణి కుమారుడని తెలియకుండా వారిని దూషించడం వల్ల, వీటన్నిటిని బట్టి దేవుడు యేసుప్రభు తండ్రి దగ్గర చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని. 4వ చూసినట్లయితే ఆన్సర్, జవాబు. ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు? ఎందుకు ఇంత ఓపిక, ఇంత క్షమాపణ గుణం, ఎందుకు ఇంత సహనము? 1 తిమోతి 1:13 చూసినట్లయితే, తెలియక విశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. అపోస్తుల కార్యంలో 3:17 చూసినట్లయితే, తెలియక చేసి తిని కాబట్టి అక్కడ క్షమిస్తున్నాడు దేవుడు. తెలియక చేసిన వాటికి క్షమాపణ ఉంటుందండి. తెలిసి చాలామంది చేస్తూ ఉంటారు. నా దేవుడు క్షమించే దేవుడు, నా దేవుడు చాలా జాలిగల దేవుడు, నేనేం చేసినా నన్ను ఒక్క మాట కూడా అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను క్షమిస్తాడు అని అనుకుంటూ మనం పాపములు చేయటం కంటే, వాటిని మనం ఎంతవరకు వాటి నుంచి మనం బయటపడగలిగి మన దేవుణ్ణి నిజంగా ఆరాధించి నిజంగా ఆయన్ని సేవిస్తామో అప్పుడే మనకి సాతాను అనేది దూరంగా ఉంటాడు. ఎంతసేపు వాడికి మనం స్థానం ఇస్తే మనకి దేవుడి దగ్గర స్థానం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ప్రైజ్. 23వ అధ్యాయం 43వ వాక్యం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా, ఎట్టండి, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారితో, దయచేసి నేను చెప్పేది వినండి. యేసు ప్రభు వారితో కూడా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఎవరు వేయబడ్డారు? 2 దొంగలు. ఆ దొంగలు చేసిన పని ఏంటో తెలుసా? దొంగలు అంటే మనకేం గుర్తొస్తుంది? దోపిడి దొంగలు, మళ్ళా ఇవే. కానీ అప్పట్లో వాళ్ళు బందిపోటు దొంగలు అంటారు వాళ్ళని. బైబిల్లో చెప్పబడింది వాళ్ళు ఎవరంట? బందిపోటు దొంగలు, హత్య చేసేవాళ్ళు, డబ్బుల కోసము ఏమైనా చేసేవాళ్ళు, ఎలాంటి పాపమైనా చేసేవాళ్ళు. అలాంటి పాపుల మధ్యలో ఏ పాపము చేయని మన తండ్రి, ఎటువంటి పాపము ఎరగని మన యేసు ప్రభు వారు ఆ 2 దొంగల మధ్యలో ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడినప్పుడు అక్కడ 2 దొంగలు ఇలా చెప్తున్నాడు యేసు ప్రభు వారిని చూసి. ఒక దొంగ అంటున్నాడు, ఒక అతను కుడి వైపున, ఒకతను ఎడమ వైపు, ఒక అతను, 2 దొంగలు సిలువ వేశారు. అందులో ఒక అతను చెప్తున్నాడు, అది ఏ పేరు, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఇది కానీ ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఒక దొంగ చెప్తున్నాడు. ఎవరిని చూసి? యేసు ప్రభు వారిని చూసి. నువ్వు నిజంగా దేవుడు అయితే, ఏమంటున్నాడు? నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా. వాడికి తెలియదు, ఆ పిచ్చోడికి తెలీదు ఎందుకు సిలువ వేయబడ్డాను ఇక్కడ. ఈ మనుషులను రక్షించడానికే కదా నేను సిలువ వేయబడింది.
యేసుప్రభు వారు ఎందుకంటే సిలువ వేయబడింది, నా పాపాలు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు చేస్తున్న ప్రతి పాపాల నుండి రక్షించడానికి ఎవరు సిలువ వేయబడింది అక్కడ? యేసుప్రభు వారు. వాడికి తెలియలేదు, వాడు దూషిస్తున్నాడు దేవుణ్ణి, వాడు తిడుతున్నాడు. నీవు నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. వాడి నోట్లో నా మాట వస్తుంది, ఏమాట? రక్షించు. కానీ వాడికి తెల్ల. అయితే పక్కనవాడు అంటున్నాడు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఏంది లేదా? బుద్ధి లేదా? తెలివి లేదా? నీవు నేను చేసిన పాపాల నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? సిలువ వేయబడ్డాం. ఇది మనకి తగిందే, ఇది మనం అనుభవించవలసిందే. అయితే ఏ పాపము ఎరగని యేసు ప్రభువారు, ఏ పాపము ఎరగని యేసు ప్రభువారు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు రా. వాడు గద్దిస్తున్నాడు, ఇంకా చాలు, నువ్వు మాట్లాడింది ఇంకా చాలు. చూడండి 23:13 చూద్దాం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎదుగు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను కనబడలేదు. యేసు ప్రభువారు ఒక్క చిన్న పాపము కూడా, అక్కడ రాజే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. పిలాతు అనబడిన ఒక రాజు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతనిలో నాకు ఎలాంటి పాపము